Hello my dear family members, welcome back to our channel Ratna Competitive Exams Library. This is Ratna. So ఈ రోజు వీడియోలో మనము APPSC గ్రూప్ 2 కి సంబంధించి నవరత్నాలు అనే టాపిక్ నుంచి బిట్స్ అయితే చూసుకుందాం. మనకి ఏపీ పథకాలు నవరత్నాలు ఉన్నాయి కదా. సో ఆ టాపిక్ నుంచి మనం ఈ రోజు క్లియర్ ఎక్స్‌ప్లనేషన్స్ తో ఒక్కొక్క బిట్ మీకు 5 బిట్స్ తో సమానంగా అయితే అంటే అంత పూర్తిగా అయితే వివరించడం అయితే జరుగుతుంది. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో ప్రభుత్వ పథకాలకు సంబంధించి వీడియో అయితే చేస్తాను. అండ్ ఈ రెండు కలిపి అప్లోడ్ చేయమన్నా టోటల్ మొత్తం ఒక వీడియో రూపంలో కూడా అప్లోడ్ చేస్తాను. ఆల్రెడీ అప్లోడ్ చేశాను, ఈ రెండు కలిపింది. మళ్ళీ మీకు కావాలి అనుకుంటే రీఅప్లోడ్ చేయమనండి, రీఅప్లోడ్ కూడా చేస్తాను. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన ఛానల్లో అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను. గ్రూప్ 2కి సంబంధించి అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి క్లాసెస్ చేస్తున్నాను. క్విక్ రివిజన్ వీడియోస్ కూడా చేస్తున్నా. టోటల్ సబ్జెక్ట్ మొత్తం ఒక వీడియో రూపంలో. అండ్ అలాగే బిట్స్ వీడియోస్, మోడల్ పేపర్స్, ఇలా టాపిక్ వైజ్ బిట్స్ వీడియోస్, ఇలా అన్ని వీడియోస్ చేస్తున్నా. ఆ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ల రూపంలో క్రియేట్ చేస్తున్నాను. వీడియో టైటిల్ మీద మీరు క్లిక్ చేసి ప్లేలిస్ట్ ఓపెన్ చేసుకొని మీకు నచ్చిన ప్లేలిస్ట్లోని వీడియోస్ అన్నీ కూడా చక్కగా చూసుకోండి. ఎగ్జామ్కి వెళ్ళే ముందు చాలా యూస్ఫుల్గా ఉంటాయి. మన ఛానల్లోని అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను. ఖచ్చితంగా మీ అందరు సపోర్ట్ ఇవ్వండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నచ్చినట్లయితే లైక్స్ చేస్తూ ఉండండి. వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ కూడా చేస్తూ ఉండండి. అండ్ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా, ఏ సబ్జెక్ట్ వీడియోస్ కావాలన్నా, ఏ టైప్లో వీడియోస్ కావాలన్నా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఆ వీడియోస్ అయితే నేను ప్రిపేర్ చేస్తాను. ఇంకెందుకు ఆలస్యం, మరి ఫస్ట్ క్వశ్చన్ని చూసేద్దాము. టోటల్ మోడల్ పేపర్ వీడియో కూడా ఒకటి చేశాను, అది మాత్రం ఖచ్చితంగా చూడండి. మీకు ఎన్ని మార్క్స్ వస్తాయనేది ఒక అవగాహన వస్తుంది, సరేనా? ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, చిరు వ్యాపారులు సాంప్రదాయ చేతి వృత్తులకు పెట్టుబడి అవసరాల కోసం రాష్ట్ర ప్రభుత్వం 10,000ను ఏ పథకం ద్వారా అందించనుంది? ఫస్ట్ వన్ వైఎస్ఆర్ నేస్తం, సెకండ్ వన్ జగనన్న నేస్తం, థర్డ్ వన్ జగనన్న చేదోడు, ఫోర్త్ వన్ జగనన్న తోడు. సో కరెక్ట్ ఆన్సర్ని మరి కామెంట్ చేసేయండి. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, జగనన్న తోడు. చిరు వ్యాపారులు సాంప్రదాయ చేతి వృత్తులకు పెట్టుబడి అవసరాల కోసం రాష్ట్ర ప్రభుత్వం 10,000ను మనకి జగనన్న తోడు పథకం ద్వారా అయితే అందించడం జరుగుతుంది. అసలు మనకి నవరత్నాలు అంటే ఏంటండి? ఫస్ట్ వన్ వైఎస్ఆర్ రైతు భరోసా. ఫస్ట్ది వచ్చేసరికి వైఎస్ఆర్ రైతు భరోసా. అలాగే సెకండ్ వన్ వచ్చేసరికి ఆరోగ్యశ్రీ అండి, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ. థర్డ్ వన్ వచ్చేసరికి వైఎస్ఆర్ జలయజ్ఞం. అలాగే ఫోర్త్ వన్ వచ్చేసరికి మద్యపాన నిషేధం. ఫిఫ్త్ వన్ వచ్చేసరికి వైఎస్ఆర్ ఆసరా. అలాగే సిక్స్త్ వన్ వచ్చేసరికి పింఛన్ల పెంపు, పింఛన్ కానుక. సెవెంత్ వన్ వచ్చేసరికి ఫీజు రీఎంబర్స్మెంట్. అలాగే ఎయిత్ వన్ వచ్చేసరికి అమ్మ ఒడి. నైన్త్ వన్ వచ్చేసరికి పేదలందరికీ ఇల్లు అండి, పేదలందరికీ ఇల్లు. ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క నవరత్నాలుగా చెప్తున్నాం. ఫస్ట్ వన్ వైఎస్ఆర్ రైతు భరోసా, సెకండ్ వన్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, థర్డ్ వన్ వైఎస్ఆర్ జలయజ్ఞం, ఫోర్త్ వన్ మద్యపాన నిషేధం, ఫిఫ్త్ వన్ వైఎస్ఆర్ ఆసరా, సిక్స్త్ వన్ పింఛన్ల పెంపు, అలాగే వైఎస్ఆర్ పింఛన్ కానుక అంటారు, సెవెంత్ వన్ ఫీజు రియంబర్స్మెంట్, ఎయిత్ వన్ జగనన్న అమ్మఒడి, నైన్త్ వన్ పేదలందరికీ ఇల్లు. అయితే ఇక్కడ మనము జగనన్న తోడు పథకం క్రింద మరికొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనం చూసుకున్నట్లయితే, ఇక్కడ జగనన్న తోడుకు వచ్చేసరికి ఈ జగనన్న తోడు పథకం వచ్చేసరికి 2020 నవంబర్ 25న ప్రారంభించారండి. 2020 నవంబర్ 25న అయితే ప్రారంభించడం జరిగింది జగనన్న తోడు అనే పథకము. దీని యొక్క లక్ష్యం వచ్చేసరికి చిరు వ్యాపారులు సాంప్రదాయ చేతి వృత్తులకు పెట్టుబడి అవసరాల కోసం రాష్ట్ర ప్రభుత్వం 10,000ను సున్నా వడ్డీకే అయితే మాత్రం అందించడం జరుగుతుంది. ఎక్కడ ప్రారంభించారు అంటే తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో అయితే ప్రారంభించడం జరిగిందండి. ఎక్కడ ప్రారంభించారు? తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో అయితే ప్రారంభించడం జరిగింది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇంకా మనం వైఎస్ఆర్ నేస్తం గురించి చూసుకున్నట్లయితే, వైఎస్ఆర్ నేస్తం అండి, వైఎస్ఆర్ కాపు నేస్తము, వైఎస్ఆర్ లా నేస్తము, ఇలా మనకి అయితే ఉన్నాయి. వైఎస్ఆర్ నేతన్న నేస్తము అని. ఇక్కడ వైఎస్ఆర్ కాపు నేస్తం వచ్చేసరికి 2020 జూన్ 14న అయితే స్టార్ట్ చేశారు. జూన్ 24న స్టార్ట్ చేశారండి వైఎస్ఆర్ కాపు నేస్తం. దీని యొక్క లక్ష్యం వచ్చేసరికి 45 నుంచి 60 సంవత్సరాల లోపు ఉన్న కాపు, బలిజ, తెలగ, ఒంటరి ఉపకులాల మహిళలకు ఆర్థికంగా సహాయం అందించి వారి అభివృద్ధి చెందేలా చూడడం వైఎస్ఆర్ కాపు నేస్తం యొక్క ముఖ్యమైన లక్ష్యం. ప్రారంభం 2020 జూన్ 24. అలాగే వైఎస్ఆర్ నేతన్న నేస్తం వచ్చేసరికి 2019 డిసెంబర్
21న అయితే స్టార్ట్ చేశారు. డిసెంబర్ 21 రాష్ట్రంలోని చేనేత కార్మికులకు ఆర్థిక సహాయం అందించేందుకు ఉద్దేశించి ఈ పథకాన్ని అయితే అనంతపురం జిల్లా ధర్మవరంలో స్టార్ట్ చేశారండి. అలాగే వైఎస్ఆర్ లా నేస్తం వచ్చేసరికి 2019 డిసెంబర్ 3న స్టార్ట్ చేశారు. రాష్ట్రంలో జూనియర్ న్యాయవాదులు వృత్తిపరంగా నిలదొక్కునేందుకు వీలుగా వైఎస్ఆర్ లా నేస్తం పథకాన్ని అయితే ప్రారంభించడం జరిగింది. ఈ లా నేస్తంలో 5,000 చొప్పున అయితే వాళ్ళకి ఇస్తారు. నేతన్న నేస్తానికి ఏడాదికి 24,000 చొప్పున అయితే చేనేత కుటుంబాలకి ఇస్తారు. ఇవి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. తర్వాత జగనన్న చేదోడు పథకం వచ్చేసరికి ఇక్కడ జగనన్న చేదోడు పథకం వచ్చేసరికి 2020 జూన్ 10న అయితే స్టార్ట్ చేశారండి. సొంత షాపు కలిగి ఉన్న రజకులు, నాయి బ్రాహ్మణులు, దర్జీలకు ఆర్థిక సహాయం అయితే అందిస్తున్నారు. ఏడాదికి 10,000 చొప్పున అయితే జగనన్న చేదోడు పథకంలో అందించడం జరుగుతుంది. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్. సొంత షాపు కలిగి ఉన్న రజకుడు, నాయి బ్రాహ్మణులు, దర్జీలకు ఆర్థిక సహాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏ పథకాన్ని ప్రారంభించింది? ఇప్పుడే మీకు చెప్పాను. సో ఫస్ట్ వన్ వైఎస్ఆర్ మిత్ర, సెకండ్ వన్ వైఎస్ఆర్ తోడు, థర్డ్ వన్ వైఎస్ఆర్ నేస్తం, ఫోర్త్ వన్ జగనన్న చేదోడు. సో కరెక్ట్ ఆన్సర్ మరి కామెంట్ చేసేయండి. ఇప్పుడు చెప్పాను కదా, ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. జగనన్న చేదోడు 2020 జూన్ 10న ప్రారంభించారు. వీళ్ళకి సొంత షాపు కలిగి ఉన్న రజకులకి, నాయి బ్రాహ్మణులకి, దర్జీలకి ఆర్థిక సహాయం అయితే అందిస్తారు. ఏడాదికి 10,000 చొప్పున 5 సంవత్సరాల పాటు అందిస్తారు. ఇవి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ అండి. సో నెక్స్ట్ క్వశ్చన్. వైఎస్ఆర్ లా నేస్తం పథకం క్రింద రాష్ట్రంలో జూనియర్ న్యాయవాదులకు ప్రతి నెల 5,000 చొప్పున ప్రాక్టీస్ సమయంలో ఎన్ని సంవత్సరాల పాటు అందించనున్నారు? ఆల్రెడీ ఇది కూడా చెప్పాను. సో ఫస్ట్ వన్ 2 years, సెకండ్ వన్ 3 years, థర్డ్ వన్ 4 years, ఫోర్త్ వన్ 5 years. సో కరెక్ట్ ఆన్సర్ మీరు కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. 3 సంవత్సరాల పాటు అయితే అందించనున్నారు. ప్రతి నెల 5,000 చొప్పున ప్రాక్టీస్ సమయంలో అయితే 3 సంవత్సరాలు అయితే అందిస్తారండి. ప్రతి నెల 5,000 చొప్పున ప్రాక్టీస్ సమయంలో. అయితే ఇది రాష్ట్రంలో జూనియర్ న్యాయవాదులు వృత్తిపరంగా నిలదొక్కునేందుకు వీలుగా ఈ యొక్క పథకాన్ని అయితే 2019 డిసెంబర్ 3వ తేదీన ప్రారంభించడం జరిగిందండి. ఓకేనా? అర్హతలు వచ్చేసరికి 2016 తర్వాత ఉత్తీర్ణులైన లా గ్రాడ్యుయేట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అర్హత. అలాగే న్యాయవాద చట్టం 1961 ప్రకారం రాష్ట్ర బార్ కౌన్సిల్లో నమోదై కూడా ఉండాలి. ఈ పథకం క్రింద కుటుంబంలో ఒకరు మాత్రమే లబ్ధి పొందేందుకు అర్హులు. వయస్సు 35 సంవత్సరాల లోపు ఉండాలి. ఇవి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ అండి. సో నెక్స్ట్ క్వశ్చన్. 45 నుంచి 60 సంవత్సరాల లోపు ఉన్న కాపు, బలిజ, తెలగ, ఒంటరి ఉపకులాల మహిళలకు ఆర్థిక సహాయం అందించేందుకు ప్రారంభించినటువంటి పథకం ఏది? ఫస్ట్ వన్ వైఎస్ఆర్ బంధు, సెకండ్ వన్ వైఎస్ఆర్ భరోసా, థర్డ్ వన్ వైఎస్ఆర్ కాపు నేస్తం, ఫోర్త్ వన్ వైఎస్ఆర్ కాపు బీమా. సో కరెక్ట్ ఆన్సర్ మరి కామెంట్ చేసేయండి. ఇది కూడా మీకు ఆల్రెడీ ఆన్సర్ అనేది చెప్పేస్తాను. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. వైఎస్ఆర్ కాపు నేస్తము ఎప్పుడు ప్రారంభించారని చెప్పాను? 2020 జూన్ 24న అయితే ప్రారంభించారండి. 45 నుంచి 60 సంవత్సరాల లోపు ఉన్నటువంటి కాపు, బలిజ, తెలగ, ఒంటరి ఉపకులాల మహిళలకు ఆర్థికంగా సహాయం అందించి వారు అభివృద్ధి చెందేలా చూడడం అనేది ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యము. ఈ పథకానికి కాపు సామాజిక వర్గానికి చెందిన 45 నుంచి 60 సంవత్సరాల వయస్సు గల మహిళలందరూ కూడా అర్హులు. కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో అయితే నెలకు 10,000, పట్టణ ప్రాంతాల్లో అయితే 12,000 కంటే తక్కువ ఉండాలి. ఇవి దీని గురించి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఏ పథకం ద్వారా రాష్ట్రంలోని రైతులందరికీ ఉచితంగా వ్యవసాయ బోర్లు తవ్వించనున్నారు? ఫస్ట్ వన్ జగనన్న జలకళ, సెకండ్ వన్ వైఎస్ఆర్ జలహామీ, థర్డ్ వన్ జగనన్న జలం, ఫోర్త్ వన్ వైఎస్ఆర్ జలకళ. సో కరెక్ట్ ఆన్సర్ మరి కామెంట్ చేసేయండి అమ్మా.
ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. వైఎస్ఆర్ జలకళ పథకం ద్వారా రాష్ట్రంలోని రైతులందరికీ ఉచితంగా వ్యవసాయ బోర్లు అయితే తవ్వించనున్నారు. ఎప్పుడు ప్రారంభించారు అంటే 2020 సెప్టెంబర్ 8న అయితే ప్రారంభించారు. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. 2020 సెప్టెంబర్ 8న ప్రారంభించారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని రైతులందరికీ ప్రభుత్వం ఉచితంగా వ్యవసాయ బోర్లు తవ్వించి అందిస్తుంది. అర్హులు వచ్చేసరికి చిన్న సన్నకారు రైతులకు 5 ఎకరాల లోపు పొలం ఉన్న భూమి రైతులకు ఉచితంగా మోటార్ కూడా బిగించి అయితే ఇస్తారు. ఉచిత బోరు పథకానికి రైతు పొలం యొక్క విస్తీర్ణంతో సంబంధం లేకుండా వ్యవసాయ భూమి ఉన్న ప్రతి ఒక్క రైతు కూడా అర్హుడేనటండి. ఓకేనా? సో గతంలో వస్తే మనం చూసుకుంటే కనీసం 2.5 ఎకరాల భూమి ఉంటే వాళ్ళకి తవ్వించి ఇచ్చారు. ఇప్పుడైతే భూమి ఉన్న ప్రతి ఒక్కరూ అర్హులే అని ఇచ్చారు. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో పొలం బడి పథకం యొక్క ప్రధాన సూత్రాలను గుర్తించండి. ఫస్ట్ వన్, ఆరోగ్యవంతమైన పంటను పెంచడం. సెకండ్ వన్, సంవత్సరానికి 3 పంటలు వేయడం. సి, రైతులు తమ సొంత పొలం యొక్క ఆవరణ వ్యవస్థను అవగాహన చేసుకునేలా చేయడం. డి, సహజ శత్రువులను సంరక్షించడం. ఫస్ట్ వన్ ఏబిసి మాత్రమే, సెకండ్ వన్ బిసిడి మాత్రమే, థర్డ్ వన్ ఏబిడి మాత్రమే, ఫోర్త్ వన్ ఏసిడి మాత్రమే. సో కరెక్ట్ ఆన్సర్ని మరి కామెంట్ చేసేయండి అమ్మా. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఏసిడి అంటే ఆరోగ్యవంతమైన పంటను పెంచడము, రైతులు తమ సొంత పొలం యొక్క ఆవరణ వ్యవస్థను అవగాహన చేసుకునేలా చేయడము, సహజ శత్రువులను సంరక్షించడం. ఈ 3 కూడా మనకి ఈ యొక్క పొలం బడి పథకం యొక్క ప్రధాన సూత్రాలుగా అయితే మనం చెప్పుకోవచ్చు. కీటకాలు మరియు తెగుళ్లను నియంత్రించడానికి రసాయన కీటక నాశనులు మరియు శిలీంధ్ర నాశనులను విచక్షణారహితంగా వినియోగించడము, సాగు వ్యయం పెరుగుదలకు, పేలవమైన దిగుబడులకు కూడా ఇది మనకి ఈ యొక్క పొలం బడి దారి తీస్తుంది అండి. ప్రధాన సూత్రాలు ఆరోగ్యవంతమైన పంటను పెంచడము, సహజ శత్రువులను రక్షించడము, నిరంతరము క్షేత్ర పరిశీలనలను నిర్వహించడము, రైతులు తమ సొంత పొలం యొక్క ఆవరణ వ్యవస్థను అవగాహన చేసుకునేలా చేయడం అనేది మనకి ముఖ్య లక్ష్యాలండి. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, వైఎస్ఆర్ బీమా పథకం క్రింద కలిగే ప్రయోజనాల్లో సరైన వాటిని గుర్తించండి. వైఎస్ఆర్ బీమా పథకం క్రింద ఏ, 18 నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సు వారికి 2 లక్షలు, ప్రమాద మరణం కింద 18 నుంచి 50 సంవత్సరాల వారికి 5 లక్షలు, పూర్తి అంగవైకల్యం గల వారికి 2.50 లక్షలు, పాక్షిక అంగవైకల్యం గల వారికి 5 లక్షలు. సో ఆప్షన్స్, ఫస్ట్ వన్ ఏబిసి, సెకండ్ వన్ బిసి, థర్డ్ వన్ సిడి, ఫోర్త్ వన్ ఏబిసిడి. సో కరెక్ట్ ఆన్సర్ని మరి కామెంట్ చేసేయండి అమ్మా. క్వశ్చన్, వైఎస్ఆర్ బీమా పథకం. సో వైఎస్ఆర్ బీమా పథకం గురించి సరైనది చెప్పండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఏబిసి మాత్రమే. అంటే 18 నుంచి 50 సంవత్సరాల వయస్సు వారికి 2 లక్షలు, ప్రమాద మరణం కింద 18 నుంచి 50 సంవత్సరాల వారికి 5 లక్షలు, అలాగే పూర్తి అంగవైకల్యం గల వారికి 2.50 లక్షలు. ఇది పాక్షిక అంగవైకల్యం గల వారికి అనేది నాట్ రైట్ అండి. సో ఈ 3 కూడా మనకి రైట్ అని చెప్పుకోవచ్చు. సో ఈ గతంలో ఉన్నటువంటి ఈ యొక్క వైఎస్ఆర్ బీమా పథకం చంద్రన్న బీమా పథకాన్ని వైఎస్ఆర్ బీమా పథకంగా అయితే మార్చి ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటే 2019 జూలై 22న అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ పాక్షిక అంగవైకల్యం గల వారికి 2.5 లక్షలండి. పాక్షిక అంగవైకల్యం గల వారికి 2.5 లక్షలు. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మిగతావన్నీ కూడా అవి కరెక్ట్ అయినవి. ఓకేనా? సో ఇంకా మనం చూసుకున్నట్లయితే 18 నుంచి 70 సంవత్సరాల వారికి 1.5 లక్షలు, 51 నుంచి 70 సంవత్సరాల వారికి 3 లక్షలు కూడా అయితే బీమా కవరేజ్ అయితే ఉంటుంది. సో ఇవి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో వైఎస్ఆర్ బీమా పథకం కింద వర్తించే అర్హులను గుర్తించండి. ఏ, అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికుడై ఉండాలి. బి, 18 నుంచి 60 సంవత్సరాల మధ్య వయస్సు గలవారై ఉండాలి. సి, నెలసరి ఆదాయం 15,000 కంటే తక్కువ ఉన్నవారు. డి, మాగాణి భూమి 10.5 ఎకరాలు లేదా 5 ఎకరాల మెట్ట భూమి కంటే తక్కువ ఉన్నవారు. ఫస్ట్ వన్ బీసీ మాత్రమే, సెకండ్ వన్ ఏసీ మాత్రమే, థర్డ్ వన్ ఏబిసిడి, ఫోర్త్ వన్ ఏబిసి మాత్రమే. సో కరెక్ట్ ఆన్సర్ని మరి కామెంట్ చేసేయండి అమ్మా. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఏసీ మాత్రమే. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్.
అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులై ఉండాలి, అలాగే నెలసరి ఆదాయం 15,000 కంటే తక్కువ ఉన్నవారై ఉండాలి. మరి ఇవి కాదు అన్నారు కదా, మరి ఏంటి ఆన్సరు? 18 నుంచి 70 సంవత్సరాలు అయితే ఇది మనకి రైట్ అవుతుందండి. వైఎస్ఆర్ బీమా పథకంకి వర్తించే అర్హులు 18 నుంచి 70 సంవత్సరాల వయస్సు మధ్యవారు ఉండాలి, అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులై ఉండాలి, నెలసరి ఆదాయం 15,000 కంటే తక్కువ ఉన్నవారై ఉండాలి, అలాగే మాగాణి 2.5 ఎకరాలు లేదా 5 ఎకరాలు మెట్ట భూమి కంటే తక్కువ ఉన్నవారై ఉండాలి. ఓకేనా, ఇది 10.5 అనేది తప్పు కాబట్టి ఇది మనకి కాదు. ఓకేనా, ఇక్కడ 18 నుంచి 60 కాదండి, 18 నుంచి 70 ఉంటే అప్పుడు ఈ యొక్క పథకానికి అర్హులుగా మనము చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్, అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకుంటున్న రైతుల కుటుంబాన్ని ఆదుకునేందుకు రాజన్న బీమా పథకం క్రింద ఎంత మొత్తాన్ని అందించనున్నారు? ఫస్ట్ వన్ 6 లక్షలు, సెకండ్ వన్ 7 లక్షలు, థర్డ్ వన్ 8 లక్షలు, ఫోర్త్ వన్ 9 లక్షలు. సో కరెక్ట్ ఆన్సర్ని మరి కామెంట్ చేసేయండి అమ్మా. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, 7 లక్షలు. అప్పుల బాధతో ఆత్మహత్య ఎవరైతే చేసుకుంటున్నారో ఆ రైతుల కుటుంబానికి ఆదుకునేందుకు రాజన్న బీమా పథకం కింద మనకి 7 లక్షలు అయితే ఇస్తున్నారు. మత్స్యకారు కుటుంబాలకు చెందిన కుటుంబీకులకు అయితే 10 లక్షలు అందిస్తున్నారండి. మత్స్యకారుల కుటుంబాలకు 10 లక్షలు ఇస్తున్నారు, రైతుల కుటుంబాలకు 7 లక్షల ఆర్థిక సహాయం అయితే అందిస్తున్నారు. ఈ 2 పాయింట్లు కూడా మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇదేంటంటే రాజన్న బీమా పథకం. ఓకేనా, సో నెక్స్ట్ క్వశ్చన్, కోవిడ్-19 నివారణ చర్యల్లో భాగంగా కేసులను గుర్తించడము, పరీక్షించడము, ఐసోలేట్ చేయడము కోసము ప్రభుత్వం ప్రారంభించిన పథకాన్ని గుర్తించండి. ఫస్ట్ వన్ జగనన్న టెలిమెడిసిన్, సెకండ్ వన్ డాక్టర్ వైఎస్ఆర్ టెలిమెడిసిన్, థర్డ్ వన్ జగనన్న టెలి ట్రీట్మెంట్, ఫోర్త్ వన్ డాక్టర్ వైఎస్ఆర్ టెలి ట్రీట్మెంట్ అండి. సో కరెక్ట్ ఆన్సర్ మరి కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. కోవిడ్-19 నివారణ చర్యలో భాగంగా కేసులను గుర్తించడము, పరీక్షించడము, ఐసోలేట్ చేయడం కోసం ప్రభుత్వం ప్రారంభించిన పథకం డాక్టర్ వైఎస్ఆర్ టెలిమెడిసిన్. డాక్టర్ వైఎస్ఆర్ టెలిమెడిసిన్ అండి. ఈ యొక్క వైఎస్ఆర్ టెలిమెడిసిన్ గురించి మరికొంచెం విషయాలు మనం చూసుకున్నట్లయితే, ఇది మనకి 2020 ఏప్రిల్ 13 అయితే స్టార్ట్ చేశారండి. 2020 ఏప్రిల్ 13 స్టార్ట్ చేశారు. ఉద్దేశం వచ్చేసరికి కోవిడ్-19 నివారణ చర్యల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ప్రారంభించడం జరిగింది. కోవిడ్-19 చర్యల్లో నివారణ చర్యల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ యొక్క కోవిడ్-19 కేసులను గుర్తించడము, ఐసోలేట్ చేయడము, పరీక్షించడము, క్వారంటైన్కి పంపించడము, ఓపీ సేవలు, ఔషధాల కోసము, టెలిఫోన్ ద్వారా వైద్యుల సూచనలు, సలహాల కోసము ఇది మనకైతే చేసింది. అయితే మనకి టోల్ ఫ్రీ నెంబర్ వచ్చేసరికి దీనికి 14410 అనేది టెలిమెడిసిన్ అమలు కోసం కేటాయించిన టోల్ ఫ్రీ నెంబర్ అండి. 14410. ఓకేనా, సో నెక్స్ట్ క్వశ్చన్, కరోనా ప్రభావంతో మార్కెట్లు మూతపడుతున్న తరుణంలో నష్టపోతున్న రైతుల అవస్థ పడుతున్న వినియోగదారులను ఆదుకునేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన పథకాన్ని గుర్తించండి. ఫస్ట్ వన్ సప్తర్షి యోజన పథకం, సెకండ్ వన్ నవరత్న యోజన పథకం, థర్డ్ వన్ ఉభయ తారక ప్రయోజన పథకం, ఫోర్త్ వన్ జలతారక పథకం. సో కరెక్ట్ ఆన్సర్ మరి కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, ఉభయ తారక ప్రయోజన పథకం. కరోనా ప్రభావంతో మార్కెట్లు మూతపడుతున్న తరుణంలో నష్టపోతున్న రైతులు, అవస్థపడుతున్న వినియోగదారులను ఆదుకునేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన పథకం వచ్చేసరికి ఉభయ తారక ప్రయోజన పథకం అండి. ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటే 2020 ఏప్రిల్ 4న అయితే స్టార్ట్ చేశారు. కరోనా ప్రభావంతో అయితే మూతపడుతున్న మార్కెట్లకి, ఈ యొక్క వినియోగదారులకి. అయితే ఉభయ తారక ప్రయోజన పథకానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే దేశంలో తొలిసారిగా ఈ వినూత్న పథకాన్ని అమలు చేసే బాధ్యతను రాష్ట్ర ఉద్యాన శాఖ అయితే తీసుకోవడం జరిగింది అండి. అంటే రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే పండ్లు, కూరగాయలను రైతుల నుంచి నేరుగా సేకరించి వాటిని అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకేనా, ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్,
ఆంధ్రప్రదేశ్లో ఆడపిల్లలకు మహిళలకు రక్షణ స్వేచ్ఛ ఉండాలన్న ఉద్దేశంతో ప్రారంభించిన పథకాన్ని గుర్తించండి. ఫస్ట్ వన్ జగనన్న బాలికా రక్ష పథకం, సెకండ్ వన్ వైఎస్ఆర్ స్త్రీ రక్ష పథకం, థర్డ్ వన్ వైఎస్ఆర్ కిషోర పథకం, ఫోర్త్ వన్ షర్మిలమ్మ రక్షణ పథకం. సో కరెక్ట్ ఆన్సర్ని మరి కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. వైఎస్ఆర్ కిషోర పథకం అండి. ఈ యొక్క వైఎస్ఆర్ కిషోర పథకం యొక్క ఉద్దేశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఆడపిల్లలకు మహిళలకు రక్షణ స్వేచ్ఛ ఉండాలన్న ఉద్దేశంతో అయితే ప్రారంభించారు. ఎప్పుడు ప్రారంభించారు అంటే 2019 అక్టోబర్ 18 అండి. అక్టోబర్ 18న ప్రారంభించారు. 2019 అక్టోబర్ 18న. ఈ పథకాన్ని రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరితతో కలిసి రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ మంత్రి తానేటి వనిత గుంటూరులో ప్రారంభించారు. ఓకేనా, ఎక్కడ ప్రారంభించారు? గుంటూరులో ప్రారంభించారు. ఎవరు? మేకతోటి అంటే హోంమంత్రి మేకతోటి సుచరితతో కలిసి రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ మంత్రి తానేటి వనిత అయితే ప్రారంభించడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. ఏ దీర్ఘకాలంగా ఉన్న భూ వివాదాలను పరిష్కరించడం, బి యజమానులకు స్థిరాస్తులపై శాశ్వత హక్కులు కల్పించడం, సి లబ్ధిదారులకు డిజిటల్ పాస్ పుస్తకంతో పాటు ఎకరానికి 20,000 నగదు అందజేత, డి ఇది దేశంలోని అతిపెద్ద భూముల రీసర్వే ప్రాజెక్ట్. పై వాటిలో వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు భూ రక్ష పథకం యొక్క సరైన అంశాలను గుర్తించండి. ఫస్ట్ వన్ ఏబి మాత్రమే, సెకండ్ వన్ ఏబిడి మాత్రమే, థర్డ్ వన్ సిడి మాత్రమే, ఫోర్త్ వన్ బిసిడి మాత్రమే. సో కరెక్ట్ ఆన్సర్ మరి కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఏబిడి మాత్రమే. దీర్ఘకాలంగా ఉన్న భూ వివాదాలను పరిష్కరించడం, అలాగే యజమానులకు స్థిరాస్తులపై శాశ్వత హక్కులను కల్పించడము, ఇది దేశంలోని అతిపెద్ద భూముల రీసర్వే ప్రాజెక్ట్. ఇవన్నీ కూడా వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు భూ రక్ష పథకం యొక్క సరైన అంశాలుగా గుర్తించవచ్చు. ఈ యొక్క వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు భూ రక్ష పథకం ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటే 2020 డిసెంబర్ 21న అయితే స్టార్ట్ చేశారండి. 2020 డిసెంబర్ 21న స్టార్ట్ చేశారు. ఎక్కడ స్టార్ట్ చేశారు అంటే కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలంలో స్టార్ట్ చేశారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలంలో తక్కెళ్ళపాడులో అయితే స్టార్ట్ చేశారు. ఇది మనకి దీర్ఘకాలంగా నెలకొన్న భూ వివాదాలను పరిష్కరించి యజమానులకు స్థిరాస్తులపై శాశ్వత హక్కులు కల్పించాలనే ఉద్దేశంతో అయితే ఈ యొక్క పథకాన్ని ప్రారంభించారండి. ఇది దేశంలోని అతిపెద్ద భూముల రీసర్వే ప్రాజెక్టును కూడా ప్రారంభించింది. ఈ పథకం ద్వారా 2023 ఆగస్టు నాటికి రాష్ట్రమంతా రీసర్వేని పూర్తి చేస్తారు. భూ సర్వే కోసం రాష్ట్ర ప్రభుత్వం సర్వే ఆఫ్ ఇండియాచే ఒప్పందం చేసుకుంది. సర్వే ఆఫ్ ఇండియా చేత అయితే ఒప్పందం చేసుకోవడం అయితే జరిగింది సర్వే ఆఫ్ ఇండియాతో. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్. వైఎస్ఆర్ నవోదయం పథకం గురించి సరైన వ్యాఖ్యలను గుర్తించండి. ఏ ఈ పథకం ద్వారా సుమారు 80,000 యూనిట్లు ప్రయోజనం పొందనున్నాయి. బి గరిష్టంగా 50 కోట్ల వరకు రుణం తీసుకున్న ఎంఎస్ఎంఈలకు ఈ పథకం వర్తిస్తుంది. సి ఈ పథకం ద్వారా బకాయిలు చెల్లించని పరిశ్రమలను ప్రభుత్వం లీజుకు తీసుకోనుంది. డి ఈ పథకం ద్వారా ప్రతి ఎంఎస్ఎంఈకి 20 కోట్ల నగదును ఇవ్వనుంది. ఫస్ట్ వన్ ఏబి మాత్రమే, సెకండ్ వన్ ఏబిడి మాత్రమే, థర్డ్ వన్ సిడి మాత్రమే, ఫోర్త్ వన్ బిసిడి మాత్రమే. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఒక చిన్న లైక్ చేసేయండి. అండ్ నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే బాగుంది మేడం అని చెప్పండి. అలాగే మీకు ఒకవేళ ఎక్స్ప్లెనేషన్ వద్దు, జస్ట్ ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళిపోండి అంటే అలా అయినా చేసేయడానికి నేను రెడీగా ఉంటాను. సో చాయిస్ ఈజ్ యోర్స్. ఆన్సర్ కామెంట్ చేయడం మాత్రం అది కూడా మీ ఛాన్సే. ఓకేనా. సో ఆన్సర్ చేస్తారా మరి? ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఏబి మాత్రమే. వైఎస్ఆర్ నమోదయ పథకం క్రింద సరైన వాక్యాలను ఈ పథకం ద్వారా సుమారు 80,000 యూనిట్ల ప్రయోజనం పొందనున్నాయి. గరిష్టంగా 50 కోట్ల వరకు రుణం తీసుకున్న ఎంఎస్ఎంఈలకు ఈ పథకం అయితే వర్తిస్తుంది. ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటే 2019 అక్టోబర్ 17న అయితే స్టార్ట్ చేశారండి. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా ఎంఎస్ఎంఈ పరిశ్రమలను ఆర్థికంగా ఆదుకునేందుకు అయితే ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. గరిష్టంగా 25
కోట్ల వరకు రుణం తీసుకున్న ఎంఎస్ఎంఈలకు ఈ పథకం అయితే వర్తిస్తుంది. ఇక్కడ మనం చూసుకుంటే బుక్లో అయితే మనకి 25 అని చెప్పారండి. ఆన్సర్లో వచ్చేసరికి 50 అని ఉంది. సో ఒకసారి మీరు కూడా చెక్ చేయండి. ఇక్కడ గరిష్టంగా 50 కోట్ల 25 కోట్ల అని నాకు కూడా కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది. మీకు తెలిసినట్లయితే మీరు కూడా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను దాన్ని పిన్ చేస్తాను. ఓకేనా, ఎవరిది రైట్ అయితే అది నేను కామెంట్ చేసి పిన్ చేస్తాను. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాము. వైఎస్ఆర్ మత్స్యకార భరోసా గురించి సరైన వాక్యాన్ని గుర్తించండి. ఏ, ఈ పథకాన్ని తూర్పుగోదావరి జిల్లా మమ్మిడివరంలో ప్రారంభించారు. బి, ఈ పథకం ద్వారా 2 లక్షల మత్స్యకార కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. సి, ఈ పథకం ద్వారా 18 నుంచి 60 ఏళ్లలోపు మత్స్యకారులు మరణించినచో 10 లక్షల ఆర్థిక సహాయం అందించనున్నారు. డి, ఈ పథకం ద్వారా మత్స్యకారులకు లీటర్ డీజిల్కు 20 సబ్సిడీ ఇవ్వనున్నారు. ఫస్ట్ వన్ ఏబీ మాత్రమే, సెకండ్ వన్ ఏబిడి మాత్రమే, థర్డ్ వన్ ఏసీ మాత్రమే, ఫోర్త్ వన్ బీసీడీ మాత్రమే. సో కరెక్ట్ ఆన్సర్ని మీరు కామెంట్ చేసేయండి. క్వశ్చన్ ఇది. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. థర్డ్ వన్ ఏమి ఇచ్చారు మనకి, ఏసీ మాత్రమే అని ఇచ్చారు. సో ఈ పథకాన్ని తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరంలో ప్రారంభించారు. అలాగే ఈ పథకం ద్వారా 18 నుంచి 60 ఏళ్లలోపు మత్స్యకారులు మరణించినచో 10 లక్షల ఆర్థిక సహాయం అయితే అందించనున్నారు. అయితే ఇంకా మరికొన్ని విషయాలు దీని గురించి చూసుకున్నట్లయితే ఇది 2019 నవంబర్ 21న అయితే స్టార్ట్ చేశారండి. ఎక్కడ అంటే తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కోమానపల్లిలో అయితే స్టార్ట్ చేశారు. ప్రపంచ మత్స్యకార దినోత్సవం నవంబర్ 21 అండి. నవంబర్ 21ని ప్రపంచ మత్స్యకార దినోత్సవం అని అంటారు. ఈ పథకం ద్వారా మనకి 1 ఇక్కడ 2 లక్షలు కాదండి, అందుకే మనకి దీనికి ఇవ్వలేదు. 1.35 లక్షల మత్స్యకార కుటుంబాలకు లబ్ధి చేకూరుతుంది. ఈ పథకం ద్వారా ఇచ్చే వేట నిషేధ పరిహారాన్ని 4,000 నుంచి 10,000 వరకు అయితే పెంచడం జరిగింది అండి. లీటర్కు మత్స్యకారులకు లీటర్ డీజిల్కి ఇస్తున్న సబ్సిడీ ధర 6 నుంచి 9 రూపాయలకు అయితే పెంచారు. సముద్రంలో చేపలు పడుతూ ప్రమాదవశాత్తు మరణించిన 18 నుంచి 60 ఏళ్లలోపు మత్స్యకారుల కుటుంబాలకు భరోసా కింద 10 లక్షల రూపాయలు అయితే ఇస్తారండి. ఓకేనా, ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్. సో నెక్స్ట్ క్వశ్చన్, జగనన్న విద్యా వసతి దీవెన పథకం యొక్క సరైన వ్యాఖ్యలు గుర్తించండి. ఏ, 75% హాజరు కలిగి ఉండాలి. బి, కుటుంబ సభ్యుల్లో ప్రభుత్వ ఉద్యోగి పెన్షన్ ఉన్నవారు కూడా అర్హులే. సి, కుటుంబానికి 10 ఎకరాల మాగాని 25 ఎకరాల మెట్ట భూమి ఉండొచ్చు. డి, వార్షిక ఆదాయం 2,50,000 కంటే తక్కువ ఉండాలి. ఫస్ట్ వన్ ఏబీ మాత్రమే, సి సెకండ్ వన్ ఏసీడీ మాత్రమే, థర్డ్ వన్ ఏసీ మాత్రమే, ఫోర్త్ వన్ బీసీడీ మాత్రమే. సో కరెక్ట్ ఆన్సర్ని మీరు కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఏసీడీ మాత్రమే 75% హాజరు కలిగి ఉండాలి. ఆల్రెడీ విద్యా వసతి దీవెన గురించి మీకు చెప్పాను. అలాగే కుటుంబానికి 10 ఎకరాల మాగాని 25 ఎకరాల మెట్ట భూమి ఉండవచ్చు. అలాగే డి, వార్షిక ఆదాయం 2,50,000 కంటే తక్కువ ఉండాలి. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, నివారించదగిన అంధత్వాన్ని 1% నుంచి 0.3% తగ్గించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన పథకాన్ని గుర్తించండి. ఫస్ట్ వన్ జగనన్న కంటి వెలుగు, సెకండ్ వన్ వైఎస్ఆర్ కంటి వెలుగు, థర్డ్ వన్ వైఎస్ఆర్ కంటి పరీక్ష, ఫోర్త్ వన్ జగనన్న కంటి పరీక్ష. సో కరెక్ట్ ఆన్సర్ని మరి కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. జగనన్న కంటి వెలుగండి. ఈ యొక్క జగనన్న కంటి వెలుగు ద్వారా నివారించదగిన అంధత్వాన్ని 1% నుంచి 0.3% తగ్గించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన పథకం జగనన్న కంటి వెలుగు. ఈ యొక్క కంటి వెలుగు పథకం వచ్చేసరికి 2019 అక్టోబర్ 10న అయితే స్టార్ట్ చేశారండి. అక్టోబర్ 10న స్టార్ట్ చేశారు. 2019లో అయితే స్టార్ట్ చేశారు జగనన్న కంటి వెలుగు పథకము. అనంతపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అయితే స్టార్ట్ చేశారండి. ఈ పథకాన్ని 2 విధాలుగా అయితే అమలు చేస్తున్నారు. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్,
రాష్ట్రంలో 1 నుంచి 6 వరకు జరిగే విద్యార్థులందరికీ ఉచిత దంత వైద్య పరీక్షలను నిర్వహించడానికి ప్రారంభించిన పథకాన్ని గుర్తించండి. ఫస్ట్ వన్ జగనన్న దంతకళ, సెకండ్ వన్ వైఎస్ఆర్ దంతరక్ష, థర్డ్ వన్ వైఎస్ఆర్ చిరునవ్వు, ఫోర్త్ వన్ జగనన్న చిరునవ్వు. సో కరెక్ట్ ఆన్సర్ని మరి కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. వైఎస్ఆర్ చిరునవ్వు. రాష్ట్రంలో 1 నుంచి 6 వరకు జరిగే విద్యార్థులందరికీ కూడా ఉచిత దంత వైద్య పరీక్షలు నిర్వహించడానికి ప్రారంభించిన పథకం వైఎస్ఆర్ చిరునవ్వు. ఇది 2020 జూలైలో అయితే స్టార్ట్ చేశారండి. జూలై 8న స్టార్ట్ చేశారు. 2020 జూలై 8న స్టార్ట్ చేశారు. 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకు చదివే విద్యార్థులందరికీ కూడా డాక్టర్ వైఎస్ఆర్ చిరునవ్వు ద్వారా ఉచిత దంత వైద్య పరీక్షలు అయితే నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి విద్యార్థికి టూత్ పేస్ట్, బ్రష్ను ఉచితంగా ఇస్తారు. అలాగే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో దంత పరీక్షలు కూడా జరుపుతున్నారు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. రాష్ట్రంలో అధికంగా ఆరోగ్యశ్రీ కార్డులు కలిగి ఉన్న జిల్లాను గుర్తించండి. ఫస్ట్ వన్ పశ్చిమ గోదావరి, సెకండ్ వన్ తూర్పు గోదావరి, థర్డ్ వన్ గుంటూరు, ఫోర్త్ వన్ కడప. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. తూర్పుగోదావరి జిల్లా అత్యధికంగా ఆరోగ్యశ్రీ కార్డులు కలిగి ఉంది. విజయనగరం జిల్లా అత్యల్పంగా ఆరోగ్యశ్రీ కార్డులను కలిగి ఉంది. విజయనగరం అత్యల్పం, తూర్పుగోదావరి అత్యధికం. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనకి ఆరోగ్యశ్రీ వచ్చేసరికి 2007 మనకి ఏప్రిల్ 1న అయితే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ప్రారంభించారు. సో ఇది మనకి 2014-19 మధ్య కాలంలో ఎన్టీఆర్ వైద్య సేవగా కూడా ఇది మనకైతే పేరు రావడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు వచ్చేసరికి మనకి ఈ యొక్క వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కార్డుగా అయితే మనకి రూపొందించడం జరిగింది. కుటుంబ వార్షిక ఆదాయం 5 లక్షల లోపు ఉన్నవారు దీనికి అర్హులండి. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో మొత్తం రోగాలు వచ్చేసరికి 1059 రోగాలకు ఇది మాత్రం పరిమితులై ఉంది. మరొక 1000 వ్యాధులు రీసెంట్గా కలిపి 2059 వ్యాధులకు అయితే మనకి చికిత్సలు అయితే అందించడం జరుగుతుందండి. ఓకేనా. ఇది మనకి ఆరోగ్యశ్రీ గురించినటువంటి ఇంపార్టెంట్ విషయాలు. అలాగే వైఎస్ఆర్ రైతు భరోసా వచ్చేసరికి మనకి ఎప్పుడు స్టార్ట్ అయింది? రైతు భరోసా 2019 అక్టోబర్ 15న అయితే స్టార్ట్ చేశారండి. అక్టోబర్ 15, 2019. ఎక్కడ స్టార్ట్ చేశారంటే నెల్లూరు జిల్లా వెంకటాచలంలో అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ప్రభుత్వం తొలుత 12,500 రూపాయల చొప్పున 4 వార్షిక వాయిదాల్లో చెల్లిస్తామని చెప్పి మొత్తాన్ని సంవత్సరానికి 13,500కు పెంచిందండి. 12,500 ఇస్తామని ఇప్పుడు 13,500 అయితే ఇస్తున్నారు. ఈ విధంగా మనకి 5 సంవత్సరాల్లో 67,500 రూపాయలు అయితే మనకి అమౌంట్ అయితే రావడం జరుగుతుంది. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇంకా మనం చూసుకున్నట్లయితే మనం మద్యపాన నిషేధం గురించి చెప్పుకోలేదు కదా ఈ క్వశ్చన్స్లో. సో మద్యపాన నిషేధం మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ మద్యపాన నిషేధం అనేది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ మేరకు అయితే ఇది స్టార్ట్ చేశారు. ఇది 01/1/2020 నుంచి అయితే 31/12/2021 వరకు 2 సంవత్సరాలు అమల్లో ఉంటుంది. ఓకేనా. ఇది మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇది మనకి అక్టోబర్ 1, 2019లో అయితే అమల్లోకి వచ్చింది. అక్టోబర్ 1, 2019లో అమల్లోకి రావడం జరిగింది. ఓకేనా. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మనం ఆంధ్రప్రదేశ్ దిశ చట్టం గురించి కూడా చెప్పుకోలేదు కదా. సో ఆంధ్రప్రదేశ్ దిశ పోలీస్ స్టేషన్లో వచ్చేసరికి మహిళలు మరియు దిశ కేసుల్లో వేగవంతమైన దర్యాప్తు, సత్వర న్యాయం అందించేందుకు రాష్ట్రంలో మొత్తం 18 దిశ మహిళా పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశారండి. ఎన్ని అండి? 18 దిశ మహిళా పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. ఇది మనకి రాజమహేంద్రవరం మొదటి దిశ మహిళా పోలీస్ స్టేషన్. ఫస్ట్ దిశ పోలీస్ స్టేషన్ ఎక్కడ? రాజమహేంద్రవరం, అంటే తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని 9/2/2020 అయితే స్టార్ట్ చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఓకేనా. సో ఇది మనకి ఇంకా ముఖ్యమైన పాయింట్లు మనం చూసుకున్నట్లయితే దీనికి
దిశ చట్టం 2019 ప్రకారం మహిళలపై జరిగే అత్యాచారాల గురించి ఇదైతే మనకి ముఖ్యంగా అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇంతేనండి, మనకి ఈ యొక్క నవరత్నాల గురించి చెప్పుకున్నట్లయితే ఇవి ముఖ్యమైన పాయింట్లు, అలాగే ముఖ్యమైన క్వశ్చన్స్. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి. లైవ్లో ఎవరైనా వస్తే మధ్యలో మళ్ళీ ఫస్ట్ నుంచి కూడా చూడండి అమ్మా. మీకు ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ఖచ్చితంగా నచ్చింది మేడం గారు అని చెప్పండి. అలాగే మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే మేడం గారు మాకు ఈ వీడియోస్ కావాలి అని ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్లయితే ఆ వీడియోస్ చేయడానికి నేను రెడీగా ఉంటాను. సో ఈ వీడియో అయితే ఇక్కడితో కంప్లీట్ అయింది. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్.